హాయ్ హలో ఎవ్రీవన్ ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ అండి. ముందుగా కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ 2 కట్ చేసుకొని వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లో చక్కగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత కారపొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని ఆ మసాలా మొత్తం బీన్స్కు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మీడియం సైజు టమాటాలు ఒక 2 కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ వేసేసుకొని కొత్తిమీర కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.